మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ గురించి ఏదైతే మీరు మాట్లాడారో, కబద్దార్ సురేఖ ఊరుకునేది లేదు, మిమ్మల్ని ఉరికించి కొట్టాల్సి వస్తుందన్నారు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు, మీపై పరువు నష్టం దావా వేసి తీరుతామన్నారు. వీలైతే హైడ్రా బాధితులకు న్యాయం చేయండి, కానీ అనవసర రాద్ధాంతం చేస్తే మీ నాలుక చీరుస్తా అని హెచ్చరించారు. హైడ్రాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయండి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు, ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైడ్రాని పట్టుకొస్తారు. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్లో పడ్డాయి, ఇల్లు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రతల్ని మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళగా మీరు కఠిన చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు, ఎవరిని ఫేస్బుక్లో అడ్డుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలి.